ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అల్లుడు, అమ్మాయి పాల గ్లాస్ తో వస్తుందిలే కానీ నువ్వు వెళ్ళి గదిలో వెయిట్ చెయ్యి. అన్నీ నేనే దగ్గరుండి చేయించాల్సి వస్తోంది. దాన్ని బయటికి పంపించేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. ఏయ్, ఈ టైంలో ఎక్కడి నుంచి వస్తున్నావు? ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే నీ ఇష్టానికి బయట తిరుగుతావా? అది అది చిన్న పని మీద బయటకు వెళ్ళే. ఇప్పుడు నీ సోది వినే టైం లేదు. కిచెన్లో ఉన్న పాలు తీసుకెళ్ళి రోజాకిచ్చిరా. వెళ్ళు. పాలు నువ్వు తీసుకొచ్చావేంటి? ఊరికి నా కంటి కనిపించొద్దని చెప్పానా? అమ్మకి ఇన్సూరెన్స్ చేయించావు కదా? చేయించాను. ఇప్పుడు దాని గురించి ఎందుకు? నీ బతుకుతోనే నువ్వు ఆడుకుంటున్నావు అనుకుంటే అమ్మ ప్రాణాలతో కూడా ఆడుకుంటున్నావా? ఆవిడ ప్రాణాలతో నేను ఆడుకోవడమేంటి? నిజం చెప్పు, అమ్మకి ప్రతి నెల నేను పంపించిన డబ్బులతో ఇన్సూరెన్స్ కట్టావా లేదా? కట్టాను. అబద్ధాలు చెప్పావంటే అక్కవని కూడా చూడను, ప్రాణాలు తీసేస్తాను. ఆరోగ్యం బాగోలేకపోతే ఆదుకునే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అని ఎంత కష్టంలో ఉన్నా సరే ఇన్సూరెన్స్ డబ్బులు మాత్రం పంపించాను. ఈ రోజు అమ్మకి ఆరోగ్యం బాలేక హాస్పిటల్లో చేర్పిస్తే ఇన్సూరెన్స్ లేదంటున్నారు. ఏం చేసావే ఆ డబ్బులన్నీ? ఏంటి ఏదో లక్షలు పంపించినట్టు? నువ్వు పంపించిన డబ్బులు నా ఖర్చులకే సరిపోయేవి కాదు. అప్పటికి 2-3 నెలలు కట్టాను, కానీ ఆ తర్వాత కుదరలేదు. మరి ఆ మాట నాకు ముందే చెప్పాలి కదా. ఇన్సూరెన్స్ పేరు చెప్పి అస్తమాను నాతో డబ్బులు వేయించుకుని చివరికిదా నువ్వు చేసింది. ఇప్పుడు అమ్మకి ఆపరేషన్ చేయించడానికి 10 లక్షలు కావాలంట. ఎక్కడి నుంచి తీసుకురావాలి? అర్జెంటుగా ఆపరేషన్ చేయించాలి, లేదంటే అమ్మ మనకి దక్కదు. ఇల్లు వాకిలి వదిలేసి దూరంగా వచ్చి బతుకుతున్నావు అన్నప్పుడు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కట్టాలని నా ప్రాణం తీసి మరీ డబ్బులు వేయించుకున్నావు కదా. ఆ డబ్బులు కట్టకుండా ఇప్పుడు అమ్మ ప్రాణాలు తీస్తున్నావు. హే, నా పరిస్థితి నాకు తెలుసు, నీకేం తెలుసు? ఏంటే నీ పరిస్థితి? బానే ఉన్నావు కదా, ఎయిర్ హోస్టర్ గా పనిచేసావు కదా, ఆ డబ్బులు సరిపోలేదా నీకు? ప్రాణం మీదకి వస్తే ఉపయోగపడతాయని పంపించిన డబ్బుల్ని కూడా వాడేసుకోవాలా? ఊరికి అరచి గోల చేయకు. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పు? అమ్మని ఎలా కాపాడుకోవాలి? ఇప్పటికిప్పుడు 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తాం?
ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఇది టైం కాదు. అనవసరంగా గొడవ చేసి ఈ కార్యక్రమం చెడగొట్టకు. నువ్వు అసలు మనిషివేనా? అక్కడ అమ్మ చావు బతుకుల మీద ఉంది అంటుంటే అమ్మ కన్నా నీకిప్పుడు శోభనం జరగడం ఎక్కువ. అవును, ఎక్కువే. ఇప్పటి వరకు నా తెలివితేటలతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ ఇంటి కోడలునయ్యాను. ఇప్పుడు ఫస్ట్ నైట్ జరిగితే అరుణ్ సార్ నావాడవుతాడు. అప్పుడు ఈ ఇంట్లో అందరూ నన్ను కోడలిగా అంగీకరిస్తారు. నన్ను బయటికి పంపించాలన్న ఆలోచన కూడా ఇంకెవ్వరికీ రాదు. ఇలా మాట్లాడడానికి నీకు మనసు ఎలా వస్తుందక్క? తల్లి ప్రాణం కన్నా నీకు ఈ ఆస్తి అంతస్తులే ఎక్కువయ్యాయా? అవునే, ఇన్ని రోజులు నేను కష్టపడింది, అన్ని అవమానాలు భరించింది ఈ రోజు కోసమే. ఎవరి కోసమో నా లైఫ్ని నేను త్యాగం చేయలేను. నాకు నేనే ముఖ్యం, ఆ తర్వాత ఎవరైనా. ఇక నీతో మాట్లాడడం కూడా అనవసరం. ఇప్పుడు అమ్మకి ఏదైనా జరిగింది అంటే ఆ పాపం మాత్రం నీదే. తనకి ఏదైనా జరిగిందా జీవితంలో నిన్ను మాత్రం క్షమించను. ఏమైంది చామంతి? ఏంటి అలా ఉన్నావు? అమ్మగారు ఏమన్నా అన్నారా? ఏంటి? చామంతి, ఏమైంది చామంతి? చామంతి, ఏంటమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, ఏమైంది? అమ్మకేం బాలేదత్తా. ఓరి భగవంతుడా, ఎంత జరిగితే ఒక్క మాట కూడా నాకు చెప్పలేదేంటమ్మా? ఎవరికి చెప్పే టైం లేదత్తా. ఇంతకు ముందే హాస్పిటల్కి తీసుకువెళ్ళాం. డాక్టర్ గారు చెక్ చేసి కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. దానికి 10 లక్షలు అవుతుందంట. ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎక్కడి నుంచి తీసుకురావాలో, అమ్మని ఎలా కాపాడుకోవాలో నాకు అర్థం కావడం లేదత్తా. మనమేంటి, మన పరిస్థితి ఏంటి? 10 లక్షలంటే ఎక్కడి నుంచి తెస్తామమ్మా? ఎవరికి చెప్పుకోవాలో, అమ్మని ఎవరు కాపాడుకోవడానికి సాయం చేస్తారో తెలియడం లేదత్తా. డాక్టర్ గారేమో ఆలస్యం చేసే కొద్దీ ప్రమాదం అంటున్నారు. పేదవాడి కష్టం ఎప్పుడూ పెద్దదిగానే ఉంటుందమ్మా. ఎంతో కొంత వస్తుందిలే అనుకోటానికి ఒంటి మీద బంగారం కూడా లేదు, ఈ తాళిబొట్టు తప్ప. అంత డబ్బు ఎవరిని అడగాలో తెలియడం లేదత్తా. 10 లక్షలంటే అది ఇవ్వగలిగే శక్తి కూడా ఉండాలి కదమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.